ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే సంబంధాలు చూడాలంటే మ్యాట్రిమోనీ పోకుండా ఫస్ట్ చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళ దగ్గర చూసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. మీ అభిప్రాయం ఏంది? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు చుట్టాలు ఫ్రెండ్షిప్ అనేది కల్చర్ తగ్గిపోయింది. ఫస్ట్ చూసుకోవడం బెస్ట్ అని చెప్పి అంటున్నా. ఆ తర్వాత వాళ్ళు కూడా అంతా అదే చేస్తున్నారు. ఇప్పుడు మాకు వచ్చే కేసులలో కూడా పెళ్లి చేస్తున్నారు, ఆ అబ్బాయికి ఇట్లాంటి గుణం ఉందంటే అయ్యో మాకేం తెలుసు పిల్లగాడు మంచిగా ఉన్నాడే కదా అని చెప్తున్నారు. అమ్మాయి సైడ్ నుంచి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అంటే అయ్యో మాకు తెలియదు కదా అని అంటున్నారు అందరూ. ఇప్పుడు బాధ్యత తీసుకునే చుట్టాలు కానీ బాధ్యత తీసుకునే ఫ్రెండ్స్ కానీ తగ్గిపోయారు లేరు. నాకు ఎందుకు రిస్క్ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు పెళ్లి 6 రోజులు జరుగుతుండే, 7 రోజుల పెళ్లి, 7 రోజులు పెళ్లిళ్ళు ఉంటుండే. 7 రోజుల నుంచి 4 రోజులకు, 4 నుంచి 3 రోజులకు, 3 రోజు ఒక్క రోజుకి వచ్చింది. ఈవెన్ ఒక్కరోజు పెళ్ళి అన్న కూడా బ్యూటిఫుల్ గా ఉంటుండే. ఇంతకుముందు ఏంటంటే టెక్నాలజీ లేనప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి పర్సనల్గా వెళ్ళిపోయి కూర్చొని కార్డు ఇచ్చి వివరాలు చెప్పి ఉంటుండే. ఇప్పుడు మా ఫ్రెండ్ వాట్సాప్ వీడియో చెప్పారు, ఫోన్ చేసి చెప్పలేదు, వాట్సాప్ వీడియో అంటే పెడుతున్నారు ఆడుతున్నారు అంతే. ఇప్పుడు కూడా పోవడం కూడా మెకానికలే. పోవడం, ఒక ఫోటో దిగటం, తిండి తినడం, వచ్చేయడం అంతే. ఏదో పోయినాం ఒక ఫోటోలో పడడం అంతే తప్ప పెళ్లిని ఎంజాయ్ చేసి దాన్ని చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు? సాంప్రదాయ సంతోషాలు అవన్నీ లేవు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పెళ్లిళ్ళలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు, రకరకాల ఖర్చు పెడుతున్నారు. మరి ప్రీ మ్యాటర్లకి ఖర్చు పెడతానికి వచ్చిన నష్టం ఏముంది? కరెక్ట్. ఇప్పుడు భోజనాలకు 15 లక్షలు, 20 లక్షలు, డెకరేషన్కి 5 లక్షలు, 10 లక్షలు, బట్టలకు అట్లా 5 లక్షలు, 10 లక్షలు, బంగారం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి కొన్ని వేలు పెట్టి కొన్ని వేలే. అది పార్టీని బట్టి మనం 10,000 నుంచి 50,000 మధ్యలో తీసుకుంటాం. డిపెండ్ అపాన్ ద సెట్టింగ్స్ బట్టి టైం కన్జంప్షన్ ఎంత ఉంటుంది, ఆ క్లారిటీ ఎంత ఉంటుంది అది తీసుకుంటాం. వారం నుంచి 15 days ఉంటుంది. ఆ 15 days లో ఒక 15,000, ఒక 10,000, 50,000 పెట్టుకొని నువ్వు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకొని ప్రశాంతంగా జీవితంతో ప్రశాంతంగా ఉంటావా? అన్ని హడావుడి చేసి పెళ్లి పెట్టుకొని చేసేసుకొని మళ్ళీ వచ్చి కోట చుట్టూ తిరుగుతావా? ఈ కాన్సెప్ట్ ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పి 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 నోరు పోతుంది కానీ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అదే ఇంత మాకు వచ్చేంత సింపుల్గా చెప్తారు కదా సార్. వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు పోయినాం సార్. పెళ్లి చూపులకు పోతే ఇల్లు మంచిగా ఉంది సార్, సొంత ఇల్లు అనుకున్నాం సార్. తీరా వస్తే పెళ్ళైన తర్వాత రెంట్ ఇల్లు అని తెలిసింది సార్ అంటారు. మా ముందు అడగచ్చు కదా అంటే ఏమో మాట పడ్డాను సార్, అడిగితే బాగుండదేమో. సో ఇక్కడ కౌన్సిలర్ మంచి పార్ట్ ప్లే చేస్తారు. అడుగుతున్నాం, అవసరమైతే హెల్త్ టెస్ట్లకు పంపిస్తున్నాం, అవసరమైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాం, జాబ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాం, వీసా అడుగుతున్నాం, ఫాదర్ అడుగుతున్నాం, మదర్ అడుగుతున్నాం, బెస్ట్ మళ్ళీ ఫ్యామిలీ ట్రీ ఎంత ఎంత బలగం ఉంది, ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది, ఎంత వరకు ఖర్చు పెట్టచ్చు పెళ్లికి ఏంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి క్లారిటీ చెప్పేస్తాం. పర్ఫెక్ట్. మేము లాస్ట్ ఇయర్ 2022లో ఓవరాల్ ఒక దగ్గర యావరేజ్ ఒక 1500 నుంచి 1600 కేసులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసినాం. దాంట్లో 250 సక్సెస్ అనే మిగతా రియాక్షన్ చేసేసినాం. ఆ 250 ఎవరైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఇంకా వెరీ హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుమానాలు కానీ లేకపోతే క్లారిటీ కానీ వాళ్ళకి పెళ్లికి ముందే వచ్చేసింది కదా. అంతే, కరెక్టే. పెళ్లికి ముందు వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లి తర్వాత గొడవలు పడే ఆస్కారం లేదు. పెళ్లి తర్వాత గొడవలు పడే ఆస్కారం లేదు వాళ్ళకి ఇంకా. సో దానికనే మనం స్పష్టంగా ఏం చెప్తామంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలా. పెళ్లిళ్ళల్లో మీరు చేసుకుంటే తప్ప ఇన్ని ఖర్చు పెడుతున్నారు కదా. 50,000 మీరు కాదనుకుంటే అయిపోతుంది కదా. పురోహితునికి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, ప్రతిది ట్రావెలింగ్ అని అన్నిటికంటే ముందు ఇది కావాలి. అసలు ఇది వస్తే నీకు అదంతా సక్సెస్ అవుతుంది. ఇట్లా దీని తర్వాత అన్ని ఖర్చు. ఇంకోటనా ఇప్పుడు వేరే మతాల గురించి మాట్లాడుకున్నాం. వేరే మతాల్లో ముఖ్యంగా ముస్లిం మతాలు దాంట్లో తలాక్ అంటే అయిపోద్ది. అదేంది నాకు అర్థం కాలేదు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఫోన్లో కూడా తలాక్ అని చెప్పిస్తే అయిపోతుంది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏంటంటే 3 సార్లు తలాక్ కనుక ప్రొనౌన్స్ చేస్తే అబ్బాయి కానీ దాంట్లో ఏముంటది అంటే ఏంటంటే వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు. నికానామా ఉంటది. పెళ్లి రోజు ముందు నికానామా రాస్తారు. నికానామాలు ఏమిటంటే ఏదన్నా కారణం వల్ల డైవర్స్ ఇవ్వాల్సి వస్తాయి. ఓకే చెప్తారు కదా. అంటే దాంట్లో డైవర్స్ అని కాదు, విడిపోవాల్సి వస్తే వాళ్ళకు ఎంత ఇవ్వాలి, విడిపోయేటప్పుడు ఎంత ఇవ్వాలనేది దాంట్లో రాస్తారు ముందే వాళ్ళ కల్చర్ ప్రకారం అట్లా. కాబట్టి రాస్తారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ తలాక్ చెప్పి ఆ డైవర్స్లో ఏదైతే నికానామాలు రాస్తారు కదా అది ఇచ్చేస్తుండే.
ఇచ్చేసి తలాక్ అంటుండే. అది దానివల్ల ఫోన్లో కూడా అయిపోతుంది అయిపోతుండే. కానీ ఇప్పుడు ఇండియాలో తీసేసింది దాన్ని. ఇండియాలో తలాక్ అనే సిస్టమ్ తీసేసింది. ఎవరు కూడా అట్లా చెప్పనీకి లేదు. చెప్తే మహిళలు కేసు పెట్టేసి జైలు పంపొచ్చు. కాబట్టి ఇండియాలో ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. అన్న ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మామూలుగా విడిపోవాలనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నాము, మొగోళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సపోర్టింగ్ రాదంట, ఆడవాళ్ళకి ఎక్కువ తొందరగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తారంట, దాంట్లో ఏమైనా ఉందా? అట్లా ఏముండదు, అది అట్లా పడిపోయింది. ఎందుకంటే చట్టంలో ప్రొవిజన్ ఏంటంటే డైవర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మొగోళ్ళకు ఎంత సమానంగా రైట్స్ ఉన్నాయో ఆడవాళ్ళకు కూడా అంతే సమానంగా రైట్స్ ఉన్నాయి. ఒక 2 విషయాలు ఏంది అంటే, 2 విషయాలు మనకు బాగా పాతకపోయినాయి. ఏంటంటే మొగోళ్ళు అప్లై చేస్తే డైవర్స్ రాదు, భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, తర్వాత భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, తర్వాత చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయంట కదా, వాళ్ళే గెలుస్తారంట కదా అనేది క్వశ్చన్స్ మార్కెట్ లో బాగా పాపులర్ పొందినవి. ఇవి రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేసే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే, మీరు అన్నట్టు టెక్నికల్ చెప్తానండి, చాలా టెక్నికల్ గా ఉంటుంది. మగవాళ్ళు ఆ భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, మగవాళ్ళు అప్లై చేస్తే డైవర్స్ రాదు అనేది ఒక క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్ కి టెక్నికల్ ఆన్సర్ ఏంది అంటే, భారతదేశంలో అబ్బాయిలే డైవర్స్ అప్లై చేస్తారు, అమ్మాయిలు అప్లై చేయరు. ద డైవర్స్ ఆఫ్ ద పర్సంటేజ్ అబ్బాయిలు ఎక్కువ అప్లై చేస్తారు. ఎందుకంటే అమ్మాయి సైడ్ నుంచి ఎక్కువ డైవర్స్ అప్లై చేయరు ఇండియాలో. అంటే వాళ్ళు కష్టపడతారు అనే క్వశ్చన్ కాదు. కానీ జనరల్ ఏంటంటే మన దగ్గర మన మ్యారేజ్లలో ఏంటంటే ఈ భరణం అనే కాన్సెప్ట్ కానీ, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలంటే అమ్మాయికి పైసలు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో అమ్మాయి ఇచ్చాక అమ్మాయి డైవర్స్ అడిగింది అనుకో, జనరల్ గా నువ్వే అడుగుతున్నావు కదా పైసలు ఎందుకు ఇవ్వాలి, భరణం ఎందుకు ఇవ్వాలని ఉల్టా క్వశ్చన్ తిరుగుతుంటాడు. కాబట్టి ఈ డైవర్స్ అనే పదం వాళ్ళని నడుతున్నా అనిపించేసి ఎంత వీలైతే అంత తీసుకుని వెళ్ళాలనే కాన్సెప్ట్ లో వీళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా డైవర్స్ తీసుకోవాలనుకున్నాం, ఇద్దరు పార్టీకి డైవర్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ డైవర్స్ ఎంత తొందరగా వస్తున్నది వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో క్వశ్చన్ ఏమో జనరల్ గా మార్కెట్ లో ఏం చెప్తారు అంటే ఏంటంటే, అబ్బాయి అప్లై చేస్తే రావంట కదా అంటారు, కానీ పర్సెంటేజ్ అబ్బాయిలదే ఉంటుంది. ఇది టెక్నికల్, పర్సెంటేజ్ అబ్బాయిలదే ఉంటుంది. దీని ఆన్సర్ ఏంది అంటే ఏంటంటే, చట్టంలో డైవర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసేటప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు అనే పదం వాళ్ళే, స్పౌజ్ అనే పదం వాడిండు. స్పౌజ్ అంటే ఇద్దరు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, సమాన రైట్స్ ఉన్నాయి ఇద్దరికి. డైవర్స్ అనేది ఒక వ్యక్తి ఇష్టాన్ని బట్టో అయిష్టాన్ని బట్టో లేకపోతే జెండర్ ని బట్టో డిసైడ్ చేయరు. ఆడవాళ్ళు అయితే ఒక తిరిగి ఇవ్వాలా, మగవాళ్ళు అయితే ఒక తిరిగి డిసైడ్ చేయరు. సింపుల్ భాషలో, ఒక సామాన్య వ్యక్తి భాషలో డైవర్స్ అంటే ఏంది చెప్పండి? ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితి ఉంది అని చెప్పడానికి డైవర్స్ అంటాం. అంతే. ఈ వ్యక్తితో నేను జీవించలేను, కలిసి ఒక ఇంటి కింద జీవించలేను అనేది డైవర్స్ అంతే. దాన్ని ఒక సామాజిక రుగ్మత కిందనో, డైవర్స్ అనే పదం ఒక దేని కిందనో, లేకపోతే అది ఒక నెగిటివ్ వర్డ్ కింద చూస్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే, ఒక డైవర్స్ అప్లై చేసుకుంటే మగవాళ్ళు అప్లై చేసుకుంటే రాదు అనే క్వశ్చన్ ఏం లేదు. తర్వాత ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తున్న కాన్సెప్ట్ కూడా ఏం లేదు. నువ్వు ఏదైతే ఒకటి రాస్తావో రాసింది ప్రూవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. దానికి నీకు ఒక టెక్నికల్ సపోర్ట్ ఒక ఎక్స్పర్ట్ ఉంటే సరిపోతుంది అంతే. అది ఇక మూడోది ఏంటి అంటే, మనకు డైవర్స్ మహిళలకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, మగవాళ్ళకి ఏం లేవంట కదా అంటారు. మహిళలకు చట్టాలు ఎప్పుడు మహిళలకు అనుకూలంగానో లేకపోతే పురుషులకు వ్యతిరేకంగా ఏం రాయలే. స్పౌస్ అన్నారు అంతే అయిపోయింది. అది డైవర్స్ సంబంధించి చట్టాలు మొత్తం అన్ని చట్టాలు చూస్తే ఏంటంటే, మహిళలు మానసికంగా కానీ శారీరకంగా కానీ సామాజిక పరంగా కానీ మగవాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా కింది స్థాయిలో ఉంటారు. సో ఆ కింది స్థాయిలో ఉన్న మహిళల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాయి అంతే, వాళ్ళని కాపాడటానికి ఇచ్చినాయి. అవి వాళ్ళకేం సూపర్ పవర్స్ ఏమి ఇవ్వలే. ఇప్పుడు 498 అనే కేసు ఉంది అనుకుందాం. 498 అనే కేసు ఏంటది? మహిళలకు ఇచ్చిన ఒక ప్రొవిజన్ అది. ఈ 498 అనే సెక్షన్ పెట్టారు, ఇది మహిళల కోసం పెట్టారు. ఇది ఈ 498 అంటే ఏంది అంటే, పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో హస్బెండ్ చేత కానీ, అత్తమామల చేత కానీ, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల చేత కానీ ఫైనాన్స్ పరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బంది ఎదురైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. 498 ప్రకారం దాన్ని 498 అనే సెక్షన్ అంటాం. అంతే. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పెళ్ళైన అమ్మాయికి ఫైనాన్షియల్గా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఇబ్బంది కలిగినప్పుడు అది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. అరెస్ట్ అనే పదం లేదు ఇప్పుడున్నది ప్రజెంట్లో. సో దీంట్లో అరెస్ట్ అనేది లేదు కదా. ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ పదం వ్యక్తి జీవితంలో నెగిటివ్ పదం. ఇది
ఎవరైనా సరే తప్పు చేసినోడైనా తప్పు చేయడైనా పోలీసు అనగానే బాడీలో ఒక రకమైన నెగిటివ్నెస్ వచ్చేస్తుంది. అబ్బా ఇప్పుడు పోవాలన్నా, ఎందుకు అంటే పోలీసు వాళ్ళు రఫ్గా ఉంటారు, గలీజ్గా ఉంటారు, ఆ పోలీస్ స్టేషన్ పోతే నామోషి అని కొన్ని పదాలు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి ఈ అమ్మాయిలు కూడా ఏమంటారు, నీ మీద కేసు పెట్టి ఇంటిల్లి పని జైలు వేస్తా అంటుంటారు. వీడు అమ్మో మా ఇంట్లో అందరినీ జైలు వేస్తారంట సార్ వీడు తిరుగుతుంటారు. జైలు వేసే 498 జైలు వేసే కాన్సెప్ట్ ఏం లేదు. ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగినప్పుడు, ఆ అమ్మాయి అన్బేరబుల్ టార్చర్ ఉన్నప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నా మొగుడు నన్ను కొడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, లేకపోతే మానసికంగా హింసించడం అనేది అనుమానపడుతుంటాడు, వాడిని చూసేందుకు నవ్వినావు, వీడిని చూసేందుకు నవ్వినావు, నువ్వు ఆడ పని ఎందుకు పోయినావు, ఇంట్లో ఎందుకు లేవు, అక్కడ ఎందుకు లేవు, అనుమానం. కట్నం లేపు అని ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టడం. ఇట్లాంటి రిలేషన్షిప్లో జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుంటే వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేస్తారు, ఏం నిజమా కాదా ఏముంది ఏమి చేసి వీళ్ళతో కలపడం కానీ విడగొట్టడం కానీ చేస్తారు. లేదంటే కోర్టుకు పోయి నిరూపించుకోమంటారు. యాజ్ మచ్ యాజ్ సింపుల్ ఇది. దీన్ని మనోళ్ళే మొత్తం కాంప్లికేట్ చేసి అమ్మాయి సార్ కాంప్లికేట్ చేస్తుంటారు, ఇటు అబ్బాయి సార్ కాంప్లికేట్ చేస్తారు. ఏంది మొత్తం అరెస్ట్ చేసి జైలు పెడతా, మీ ఇంటిల్లి పని జైలు పెడతాను ఏమంటుంటుంది, సార్ అంతా జైలు పెడతాను సార్ ఏం చేయాలి సార్ అని అంటుంటాడు. సో ఇక్కడ అమ్మాయికి ఉన్న ప్రొవిజన్ ఏముంది, ఒక వ్యక్తికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు అంతే. అట్లనే మిగతా ప్రొవిజన్లన్నీ కూడా మెయింటెనెన్స్ అనే ప్రొవిజన్ ఉంది అనుకుందాం. మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఏముంది, చట్టం ఏం చెప్తుంది, చట్టం కానీ సమాజం కానీ ఏం చెప్తుంది, భార్యని కానీ పిల్లల్ని కానీ సాదుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. ఇది జనరల్ రూల్, ఇది సమాజంలో ఉన్న రూల్, చట్టం చెప్పేదేం కాదు. వేరు ఎందుకంటే హస్బెండ్ అనేటువంటి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి పని చేసి సంపాదిస్తాడు కాబట్టి భార్యని పిల్లల్ని సాదాల్సిన బాధ్యత తనకు ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాయిలు కూడా పని చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అమ్మాయి పని చేసే శక్తి ఉందనుకో అమ్మాయిని సాదాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లలు ఉంటే మాత్రం కన్ఫర్మ్ అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఇప్పుడు అనేబుల్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ అంటారు చట్టంలో. అంటే ఆమెకి తనను తాను పోషించుకోకపోతే ఇవ్వాలా, తనను తాను పోషించుకునే శక్తి ఉన్నప్పుడు అవసరం లేదంటారు కోర్టు కూడా. అది ఎంత పర్సంటేజ్ అనేది, ఆమె ఎంత సంపాదిస్తుంది, ఆమె లైఫ్ స్టైల్ ఏందనేది తర్వాత డిసైడ్ చేద్దాం. దిస్ ద బేసిక్ రూల్. అదే పిల్లలు ఉన్నారు అనుకో సాదాల్సిందే, దాంట్లోకి ఏం ప్రయోజనం ఉంటుంది. అట్లనే చట్టంలో ప్రతి దానికి ఒక క్లారిటీ ఉంది. డైవోర్స్ అనేది జనరల్ గా నెగిటివ్ వర్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్. రెండోగా పదం వెంటనే ప్యానిక్ అయిపోతారు అందరు. ప్యానిక్ అయిపోయి బాగా కోర్టు ప్రొసీడింగ్స్ ఇన్ని సంవత్సరాలు పడుతుందా, ఇట్లా తిరగాలన్నా, అన్ని పైసలు ఖర్చు పెట్టాలన్నా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలన్నా, ఇంత టైం పడుతుందా, అమ్మా మా నాన్న చేస్తారా, ఇదంతా నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతారు. మీకు సరైన అడ్వకేట్ కనుక ఉండి, అంటే చట్టాల మీద ఎక్స్పర్ట్ కనుక ఉండి హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి ఉంటే డైవోర్స్ అనేది కేక్ వాక్. ఓకే, మంచిగా ఆడుతూ పాడుతూ దాన్ని ప్రొసీడింగ్స్ని ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు. ఈ ప్రొసీడింగ్స్ని ఎంజాయ్ చేస్తూ తీసుకునే డైవోర్స్ ప్రాసెస్ని ఏం చేస్తారు వీళ్ళు, కాంప్లికేటెడ్ వీళ్ళే చేస్తారు. ఏంటంటే మాకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి చెప్పనా, ఒక క్లయింట్ వస్తాడు, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్, సార్ అమ్మాయి ఒప్పుకుంటున్నా వస్తాను కదా డైవోర్స్ అంటాడు, అది అట్లా అంటాడు. లేదంటే సార్ మా పక్కింటోడు చెప్పారు సార్, మా పక్కింటోనికి ఈ ప్రాబ్లం వచ్చింది సార్, లేకపోతే మా బాబాయ్ చెప్పారు సార్ అని చెప్తాడు. మాకు వచ్చే కేసులలో 70% ఈ అన్వాంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ దో మేము క్లారిటీ ఇచ్చినా కూడా. ఓకే, నేను ఏమంటా ఎప్పుడైనా కూడా లైఫ్లో ఏమంటా అంటే ఏంటంటే, నువ్వు ఒక క్వశ్చన్ అడగాల అనుకున్నావు, ఆ వ్యక్తికున్న క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రెండు బేరీజ్ చేసుకొని అడుగు. ఇప్పుడు నువ్వు ఒక డైవోర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఎవరిని అడగాల, నువ్వు డైవోర్స్ అడ్వకేట్ని అడగాల, లేకపోతే అడ్వకేట్ని అడగాల, ఎవరైనా ఎక్స్పర్ట్ ప్రొసీడింగ్స్లో ఎక్స్పర్ట్ అని అడగాల. మీ బాబాయో మీ పిన్నో లేకపోతే మీ మామయ్యనో చెప్పరు కదా, దాన్ని ఎవరు కొట్టు ద కోర్ట్, వాళ్ళ దగ్గర ఏముండవు, వాళ్ళకున్న ఏదో ఎక్కడో ఎన్నో చెప్తారు అంతే. అది ఇక స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు స్పెషలిస్టులు కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సమాజంలో ఏం జరుగుతున్నది, కోర్టులో ఏం జరుగుతుందని చెప్తారు.